Ravite Wellness Center, one-stop permanent solution for chronic diseases with integrated treatment. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఫిబ్రవరి 1, 2026 బ్రహ్మానందం గారు 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. సో మన తెలుగు సినీ పరిశ్రమలో ఆయన్ని కింగ్ ఆఫ్ కామెడీ అంటాం, గాడ్ ఆఫ్ మేమర్స్ అంటాం. సో ఎప్పుడో జంధ్యాల గారితో మొదలైన ఆయన ప్రస్థానం ఇప్పటి లేటెస్ట్ డైరెక్టర్లకి కూడా అనుకువగా ఆయన ఎన్నో రకాల పాత్రలు ఇప్పటికీ మనం మీమ్స్లో చూస్తూ ఉంటాం. ఎప్పుడెప్పుడో సినిమాలు, అరగుండు అనే క్యారెక్టర్ ఆహనా పిల్లంటలోది కావచ్చు, కాంతో గేమ్స్ వద్దు కావచ్చు, కిల్ బిల్ పాండే కావచ్చు, ఇలాంటి క్యారెక్టర్స్ ఎన్నో చూసాం. ఆయన గురించి ఇంకా మనకు తెలుసు ఆర్టిస్ట్ అని, అంటే చిత్రకారుడు, ఆయన గీసిన పటాలు కానీ, ఈవెన్ శిల్పి అని కూడా వింటూ ఉంటాం. సో ఒక లెక్చరర్ నుండి ఈరోజు కింగ్ ఆఫ్ కామెడీ వరకు ఎదిగిన ఆయన ప్రస్థానం మొత్తం గురించి కొంచెం డీప్గా మాట్లాడుకుందాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారు సార్? బాగున్నాయి సార్. బ్రహ్మానందం గారు అనగానే ప్రతి ఒక్కరికి తెలియకుండానే నవ్వు వచ్చేస్తుంది. ఆ పేరు అలాగే ఉంది, నవ్వు వస్తూ ఉంటుంది. ఒక్కొక్కరు ఈ జనరేషన్ గాడ్ ఆఫ్ మేమర్స్ అంటారు, కింగ్ ఆఫ్ కామెడీ అంటారు. ఒకప్పుడు రోజులలో మీరు ఎప్పటి నుంచో ఆయన జీవితం మొత్తం చూశారు కాబట్టి, మీరు చాలాసార్లు ఆయన కలిసి ఉన్నారు కాబట్టి, ఆయన గురించి మీరేం చెప్తారు సార్? అంటే యాక్చువల్గా ఆయన్ని సినిమాకి పరిచయం చేసిన వాడు వేజెళ్ళ సత్యనారాయణ గారు. వేజెళ్ళ సత్యనారాయణ గారు డైరెక్ట్ చేసినటువంటి ఒక సినిమాలో హీరోకి ఉండేటువంటి 4 ఫ్రెండ్స్లోనూ ఒక ఫ్రెండ్గా ఆయన్ని తీసుకున్నాడు. అయితే ఈయన స్టేజ్ ప్రోగ్రామ్స్ చేసేవాడు. అత్తిలి కాలేజీలో తెలుగు లెక్చరర్గా పనిచేస్తూనే ఈ కల్చరల్ ఈవెంట్స్లో ఆయన పార్టిసిపేషన్ ఉండేది. ఆ పార్టిసిపేషన్లో ఆయన మిమిక్రీ చేసేవాడు, అలాగే మైమ్ చేసేవాడు. ఈ ఈ కళా కార్యక్రమాలు నడిచేవి. ఆయనకి చిన్నతనం నుంచి ఉంది, ఆ అభినవేశం ఉంది. ఆయన గుంటూరులో, అంటే అప్పట్లో నల్లపాడులో పీజీ సెంటర్ ఉండేది, నాగార్జున యూనివర్సిటీ లేదు. అప్పుడు ఎవరైనా పీజీ చేయాలంటే వెళ్తే విశాఖపట్నం వెళ్ళాలి, లేదంటే కనుక గుంటూరు నల్లపాడు పీజీ సెంటర్లో చేరాలి. అలా నల్లపాడు పీజీ సెంటర్లో ఆయన తెలుగు ఎంఏ చేశాడు. ఈ చేస్తున్న క్రమంలోనే ఆయన తన ఫ్రెండ్ సర్కిల్లో ఆయన చాలామందిని ఇమిటేట్ చేయటము, రేలంగి గారిని, పద్మనాభం, వీళ్ళందరినీ ఇమిటేట్ చేయటము. అలాగే అప్పుడు రిలీజ్ అయినటువంటి సినిమాల్లో ఉన్న క్యారెక్టర్ని రేలంగి గారైతే ఎలా పెర్ఫామ్ చేస్తారు, ఇలాంటివి చేసి చూపించటం, ఈ విన్యాసాలు చేస్తూ ఏదో రోజున సినిమా పరిశ్రమకి వెళ్ళి ఏదో ఒక స్థాయిలో, అంటే రేలంగా లేకపోతే పద్మనాభమా, ఏదో ఒక స్థాయిలో నిలబడాలి అనేటువంటి కోరిక కూడా ఆయన తన సర్కిల్లో చెప్తూ ఉండేవాడు. అలా ఆ అంబిషన్ ఉండేది. ఆయన స్టేజ్ పెర్ఫార్మరు. ఇదంతా చూస్తూ ఉండేవాళ్ళు, చాలామంది గమనించేవాళ్ళు. ఈ గమనిస్తున్నటువంటి సందర్భంలోనే ఆయనకు ఆ మొదటి అవకాశం దొరికింది. అలాగే ఈయన తెలుగు ఎంఏ చదవటము, అలాగే సాహిత్య స్పృహ ఉంది ఆయనకి. కావ్యాలు చదువుకున్నాడు. ఈ కావ్యాలు చదువుకోవటం, అలాగే ఆయనలో ఇంకొక పెయిన్ కూడా ఉంది. ఆయన వెనకబడిన తరగతుల నుంచి వచ్చినటువంటి వాడు కాబట్టి తన జీవితము, ఇది తెలుసు ఆయనకి, పెయిన్ తెలుసు లైఫ్లో. ఆయన ఆ ఫ్యామిలీలో, ఆయన సత్తెనపల్లి దగ్గర గ్రామంలో నుంచి మొదలైంది ఆయన ప్రయాణం. మొదలైనప్పుడు ఆయన కుటుంబము, ఆ పేదరికము, ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు, ఆడపిల్లలు, ఈ పేదరికం చూసి ఉండటం వలన జీవితం ఆయనకు ఓపెన్గా తెలుసు. ఈ తెలియటం అనేది డెఫినెట్గా జీవితంలో ఉండే విషాదం తెలిసిన వాడే దాన్ని ఆలంబనగా కామెడీని చాలా అద్భుతంగా నడపగలడు. ఆయన కామెడీ చేశాడని మనం అనుకుంటాం, కానీ ఆ పాత్రలో ఉండేటువంటి ఒక విషాదాన్ని ఆయన పలికిస్తాడు. అది జనాలకి కామెడీగా కనిపిస్తుంది. అలా లైఫ్ ఉంటుంది ఆయన కామెడీ చేయటంలో, ఆయన క్యారెక్టర్స్లో. అంటే ఆ క్యారెక్టర్ డిజైనింగ్ చేసేటప్పుడు ఆ రైటరు, డైరెక్టరు ఏమనుకుని చేశారు, ఏది అంటే ఈ క్యారెక్టర్ ద్వారా ఆడియన్స్ నుంచి ఏ రకమైన రెస్పాన్స్ని వాళ్ళు కోరుకుంటున్నారు అనేది పట్టుకునేవాడు ఈయన బ్రహ్మానందం. అది సక్సెస్ ఆయనకి.
పట్టుకుని దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ నిలబెట్టేవాడు ఆ క్యారెక్టర్లో. ఆ నిలబెట్టడం వలన క్యారెక్టర్ పండేది. అందుకని ఆయన ఒక డైరెక్టర్ దగ్గర ఒక రైటర్ రాసినటువంటి క్యారెక్టర్ చేస్తున్నప్పుడు కనిపించిన విధంగా ఇంకొక రైటర్ రాసిన క్యారెక్టర్లో ఇంకో డైరెక్టర్ చేస్తున్న సినిమాలో ఆయన ఉండడు. వర్మగారి సినిమాలో బ్రహ్మానందం వర్మగారి పద్ధతిలో ఉంటాడు. బాపు గారి సినిమాలో కూడా యాక్ట్ చేశాడు ఆయన. అప్పుడు వాళ్ళ ధోరణిలో ఉంటాడు. రమణ గారు బాపు గారు ధోరణిలో బ్రహ్మానందం అక్కడ దర్శనం ఇస్తాడు. అలా రాఘవేంద్రరావు గారి సినిమాలో బ్రహ్మానందం ఒకలా ఉంటాడు. కోదండరామిరెడ్డి గారి సినిమాల్లో బ్రహ్మానందం ఒకలా ఉంటాడు. ఇవన్నీ కలిసి బ్రహ్మానందం బోరు కొట్టలేదు జనాలకి. బ్రహ్మానందం ఇప్పుడు చేసినా కానీ చూడటానికి జనాలు సిద్ధంగా ఉన్నారు. ఆయన ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్స్ అంటే ఒక దశలో బ్యాక్ ఫుట్లో బ్రహ్మానందం లాంటి కార్యక్రమాలు కొన్ని టీవీ ఛానల్స్లో ప్రసారమైనాయి. అంటే మొనాటనస్గా మారింది ఆయన హాస్యము అని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆయన మొనాటనస్ కాదు, మొనాటనస్ అనిపించలేదు జనాలకి. అలా అనిపించేలాగా కొంతమంది డిజైన్ చేశారు కానీ ఆయన మొనాటనస్ కాలేదు. అలా అయ్యే అవకాశం లేదు. ఒకే తరహా కామెడీ చేయలేదు ఆయన ఈరోజు. చాలా డిఫరెంట్గా వెళ్ళాడు. ఇప్పుడు రాజ్బాబు గారికి ఒక పద్ధతి ఉండేది. ఆయన ఒకే స్టైల్లో కొన్ని క్యారెక్టర్లు చేసుకుంటూ వెళ్ళటం వలన మొనాటనస్ అయింది. తర్వాత ఆయన మార్చుకున్నాడు. కానీ బ్రహ్మానందం తన ధోరణిలో ఆ క్యారెక్టర్ని అడాప్ట్ చేసుకోవడం అనేది ఎప్పుడూ చేయలే. అది బ్రహ్మానందం గొప్పతనం. రేలంగి గారు చేసేవాడు అలాగే. ఆయన ఏ డైరెక్టర్ దగ్గరికి వెళ్తే ఆ ధోరణిని అడాప్ట్ చేసుకునేవాడు, ఆ క్యారెక్టర్లో అది పలికించేవాడు తప్ప తనుగా ఉండేది కాదు ఆ క్యారెక్టర్. బ్రహ్మానందం ఉండడు అక్కడ. ఆ క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్లో డైరెక్టర్ ఏం చెప్పదలుచుకున్నాడు, డైరెక్టర్ ఏం ఆశిస్తున్నాడు, అలాగే రచయిత ఏమి ఆశించి ఆ పాత్రని డిజైన్ చేశాడు, అవి మాత్రమే ఉంటాయి తప్ప బ్రహ్మానందం ఉండడు. బ్రహ్మానందం లేకపోవడం వలన ఆ పాత్రలు ఉన్నాయి. అందుకని బ్రహ్మానందం బోరు కొట్టడు. బోరు కొట్టని బ్రహ్మానందం ఆయన. అందుకని ఆయన అన్ని సినిమాలు చేసి గిన్నీస్ బుక్ రికార్డు కొట్టి ఇన్ని చేసినప్పటికీ ఇప్పుడు అడపా ఆయన తెర మీద కనిపించగానే థియేటర్లో ఒక కోలాహలం కనిపిస్తుంది. ఆయన జాతిరత్నాలు సినిమాలో జడ్జి పాత్రలో కనిపించిన, రీసెంట్గా కూడా ఆయన ఒక సినిమాలో కనిపించాడు. కనిపించిన థియేటర్లో ఆ రెస్పాన్స్ ఉంటుంది. ఆయనకి ఆ ఆదరణ ఇప్పటికీ ఉంది. ఆయన 77 అనేది కూడా జనాలు ఎవరు పట్టించుకునే మూడ్లో లేరు. ఆయనకి అంటే ఆ తాత అవతారం అనే సినిమా ఆ రోజుల్లో వేజల సత్యనారాయణ గారు తీసిన సినిమా ద్వారా సినీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆయనకి పేరు తీసుకొచ్చిన సినిమా జంధ్యాల గారి అహనా పెళ్ళంట. రాజేంద్ర ప్రసాద్ హీరోగా యాక్ట్ చేశాడు, రజనీ హీరోయిన్. ఆ సినిమాలో కోట శ్రీనివాసరావుకి అది ఒక ప్రత్యేక పాత్ర సినిమాలో. అలాగే కోట శ్రీనివాసరావు అసిస్టెంట్గా ఈయనదో ప్రత్యేక పాత్ర. ఆ క్యారెక్టర్లు డిజైన్ చేయటంలోనే ఆయన కొంచెం రూటెడ్గా వెళ్ళాడు. అంటే విపరీతమైన డీటెయిల్స్ వర్కౌట్ చేశాడు రెండు క్యారెక్టర్లకి. ఆ డీటెయిల్స్ వర్కౌట్ చేయటం, దాన్ని పలికించటం అనేది, డీటెయిల్స్ వర్కౌట్ చేస్తేనే పాత్రలు ఎలివేట్ కావు. ఆ నటులు కూడా వాటిని అర్థం చేసుకోవాలి. అంటే ఎంత రూటెడ్గా రైటర్ డిజైన్ చేశాడో అది వాళ్ళకి అర్థం కావాలి. అర్థమైనప్పుడే ఆ పెర్ఫార్మెన్స్ వస్తుంది. అది ఆ రెండు క్యారెక్టర్లోనూ జరిగింది. కోట శ్రీనివాసరావులోనూ జరిగింది, బ్రహ్మానందంలోనూ జరిగింది. అందుకని ఆ సినిమా అంత పెద్ద విజయం సాధించింది. అలా ప్రతి సినిమాలోనూ ఒక టిపికల్ మేనరిజం. బ్రహ్మానందం ఈ సినిమాలో ఉన్నట్టు ఇంకొక సినిమాలో ఉండడు. జంధ్యాల గారి సినిమాల్లోనే ఆయన ఒక సినిమాలో ఒక విచిత్రమైన మేనరిజం పెడతాడు బ్రహ్మానందానికి. ఎవరన్నా ఏదన్నా తింటుంటే అలా చూస్తూ ఉంటాడు ఆయన. వాళ్ళు నోట్లో పెట్టుకునే వరకు చూసి ఈయనే గుటకలు మింగేసి ఆ ఎక్స్ప్రెషన్, నాకు డైలాగ్ ఏమి ఉండదు, వితౌట్ డైలాగ్ ఎక్స్ప్రెషన్స్తో థియేటర్ మొత్తం ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. బావగారు బాగున్నారు డెడ్ బాడీ కింద ఉన్నప్పుడు ఏదైనా. అలాగే క్షణక్షణం సినిమాలో ఆ షాప్ ఓనర్గా ఉంటాడు, బట్టల షాపు. వీళ్ళు సడన్గా ఎంటర్ అవుతారు లోపలికి. వాళ్ళని చూసే పద్ధతి, వాళ్ళ బిహేవియరు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, మీరు మీ పద్ధతిలో మీరు ఉండండి. అక్కడెక్కడ నవ్వడు ఆయన, కానీ థియేటర్ మొత్తం కోలాహలంలోకి వెళ్ళిపోతుంది. అలా చాలా సీరియస్గా ఉంటాడు ఆయన, సీరియస్ క్యారెక్టర్లు.
అలాగే ఆయన ఉన్నాడు అనే ధైర్యంతోనే మనీలో ఆ క్యారెక్టర్ డిజైన్ చేశారు. ఒరిజినల్గా వాళ్ళు అదొక ట్రాక్ కింద పెట్టారు సినిమాలో. ఒరిజినల్ సినిమా వాళ్ళు తీసేసిన తర్వాత అది సినిమా నిడివికి ఇబ్బంది అయినప్పుడు బ్రహ్మానందం గారి క్యారెక్టర్ని ఇన్వాల్వ్ చేశారు దానిలో. ఓకే. అది అసలు చాలా ఇన్వాల్వ్‌డ్ అదే కల్పించినట్టు ఉండదు సార్ మధ్యలో యాడ్ ఉండదు, అది చేసినట్టు. కథతో ట్రావెల్ అయిపోతుంది. హ్మ్. అది వాళ్ళు ఒరిజినల్గా తీసిన సినిమా నిడివికి సరిపోక హ్మ్. ఇంకేదో ఉండాలి, ఏదో మిస్ అయింది అనుకున్నప్పుడు ఇది వచ్చింది. అంటే ఆయనలో ఉన్నటువంటి ఆ కెపాసిటీ అనేది అర్థమైంది డైరెక్టర్కి. అంటే అది ప్రొడ్యూసర్ వర్మ, కానీ ఆయన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది దానిలో. అలాగే కృష్ణవంశీ గారు, శివనాగేశ్వరరావు గారు వీళ్ళందరూ ఆ సినిమాకి మనసు పెట్టి పనిచేశారు. ఒక కొత్త తరహా హాస్య చిత్రాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలి అన్న ఉద్దేశంతో చేసిన సినిమా అది. అలాగే ఉంటుంది కూడా, ఒక కొత్తతనం. అప్పటి వరకు తెలుగు సినిమాలో వచ్చినటువంటి హాస్య చిత్రాలకి భిన్నమైనటువంటి వాతావరణంలో ప్రతి పాత్ర భిన్నంగానే నడుస్తుంది. అది ఆ సినిమాకి ఆ మూడ్ని స్థిరపరిచిన వాడు బ్రహ్మానందం ఆ క్యారెక్టర్ ద్వారా. అంటే ఖాన్తో గేమ్స్ వద్దు, అలాంటి డైలాగ్స్, చాలా సీరియస్ ఎక్స్ప్రెషన్. అంటే అవతలవాడు చెప్పేదాన్ని దేన్ని కూడా అతను నాన్ సీరియస్గా తీసుకోడు, ఏదైనా సీరియస్గా తీసుకుంటాడు. ఆ క్యారెక్టర్లో నుంచి జనాల్లో నవ్వు తెప్పించటం, అది ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ అంటారు, కానీ నిజానికి అది ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ కాదు. ఆ క్యారెక్టర్లో కూడా విషాదం ఉంటుంది. వాడు చాలా మోసపోతూ ఉంటాడు, అదొక దారుణం. అలా రిపీటెడ్గా మోసపోతాడు. ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది, దాన్ని కూడా క్యారెక్టర్లో పలికిస్తాడు ఆయన. అది ఎంబోజ్ అయి కనిపిస్తుంది బ్రహ్మానందం గారి ఎక్స్ప్రెషన్లో. ఆ వెనకాలన్న లేయర్ కనిపిస్తుంది. అంటే 3D నటన అనొచ్చు దాన్ని ఒక రకంగా. ఆ లేయర్ కనిపించడం వలన ఆడియన్స్ వెళ్ళిపోతారు ఆయన దీనిలోకి. ఆయన మాయాజాలంలోకి వెళ్ళిపోతాడు ప్రేక్షకుడు. అలా తీసుకెళ్ళిపోతాడు ఆయన. అది చాలా అరుదు, అందరూ హాస్య నటుల వలన అయ్యే పని కాదు అది. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి, దృక్పథము ఉండాలి. నటన పట్ల ఒక విస్తృతమైన అవగాహన ఉండాలి. అవన్నీ పుష్కలంగా ఉన్నవాడు బ్రహ్మానందం. అందుకని ఆయన ఏ సినిమాకి ఆ సినిమా, ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టరే. చిరంజీవి గారితో ఆయన సపోర్టివ్ కమెడియన్. మనకు ఒక ట్రెడిషన్ ఉండేది మొదటి నుంచి. అంటే హీరో పక్కన ఒక హాస్యగాడు ఉండాలి, ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ కమెడియన్ ఉండాలి. ఇది ఒక ట్రెడిషన్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మనకి తోలుబొమ్మల ఆటల నుంచి వచ్చింది. కేతిగేడి క్యారెక్టర్ అనేవాళ్ళు ఆ రోజుల్లో. ఆ కేతిగేడి క్యారెక్టరు అడాప్ట్ చేయటం ద్వారా ఆ హాస్యాన్ని పండించాలి. అలాగే హరికథలు, బుర్రకథల్లో కూడా హాస్యం కోసం ఒక క్యారెక్టర్ ఉండేది. అంటే కంటెంట్ ఏమో మధ్యలో ఉన్నవాడు చెప్తాడు, సీరియస్ విషయాలు ఒక పక్కన ఉన్నవాడు చెప్తుంటే కామెడీ ఒకటి చేస్తాడు, కౌంటర్లేసి కామెడీ చేసి. అది అంటే అన్ని రసాలు కలపాలి కాబట్టి అలా డిజైన్ చేసేవాళ్ళు. ఈ ట్రెడిషన్లో నుంచి పుట్టిందే హీరో పక్కన ఒక కమెడియన్. ఇప్పుడు పాతాళ భైరవి సినిమాలో రామారావు గారి పక్కన అతను ఉంటాడు, వల్లూరి బాలకృష్ణ. ఆయన్ని అంజిగాడు అంటారు. ఆ సినిమాలో చేసిన క్యారెక్టర్ పేరు అంజిగాడు. అక్కడి నుంచి ఆయన అంజిగాడు అయిపోయాడు. ఇప్పటికీ ఎవరైనా బాలకృష్ణ అనగానే అంజిగాడా అని అడుగుతారు. అంత ప్రభావం వేసింది ఆ క్యారెక్టరు, ఆ క్యారెక్టర్ పేరు. అలా ప్రతి సినిమాలో రామారావు గారి పక్కన పద్మనాభం, నాగేశ్వరరావు పక్కన రాజుబాబు, ఇలా ఒక సెట్ నడిచేది. ఒక దశలో రాజనాల కూడా కామెడీ చేశాడు. అంటే ఆ సినిమాలో ఏది, రామారావు గారి జగదేక వీరుని కథ సినిమాలో రాజనాల గారు సీరియస్ కామెడీ చేశాడు. ఆయన చాలా క్రూయల్ వెల్ని చేస్తూనే అందులో మళ్ళీ కామెడీ చేశాడు. అలాంటి ఒక ధోరణి బ్రహ్మానందంలో కనిపిస్తుంది. దానికోసం ఆ క్యారెక్టరు జనరల్ కమెడియన్ చేస్తే పండదు. ఏది, జగదేక వీరుని కథ సినిమాలో రాజనాల్ చేసిన క్యారెక్టరు ఒక జనరల్ కమెడియన్తో కూడా చేయించవచ్చు, కానీ పండదు. దానికి ఒక టిపికల్ ఎక్స్ప్రెషన్ కావాలి. అది రాజనాలతోనే సాధ్యమవుతుందని కేవీ రెడ్డి గారు అది డిజైన్ చేశాడు. బ్రహ్మానందంతో ఆ ప్రాబ్లం లేదు. బ్రహ్మానందం అంతే సెటిల్డ్గా చేయగలడు ఆ క్యారెక్టర్ను. పక్క సినిమాలో ఒక కేతిగాడు తరహా పాత్ర చేసి ఇమ్మీడియట్గా ఇలాంటి సీరియస్ రోల్ కూడా చేయగలడు. ఆ వేరియేషన్ చూపించడం మనకి ఈయన సినిమాల్లో కనిపిస్తుంది. వర్మ సినిమాలో బ్రహ్మానందం అలాగే ఉంటాడు. శివనాగేశ్వరరావు గారు బ్రహ్మానందం ఆయన ఒకలా కనిపిస్తాడు.
ఆయన సినిమాల్లో కూడా బ్రహ్మానందం గారు అద్భుతమైన క్యారెక్టర్లు చేశాడు. ఉమ్, ఇలా ప్రతి డైరెక్టర్ దగ్గర వాళ్ళ ఊహల్లో పురుడు పోసుకున్నటువంటి పాత్రల్ని ఈయన తన పద్ధతిలోకి అడాప్ట్ చేసుకుని వాటిని విపరీతంగా ఎన్హాన్స్ చేసి నటించేవాడు. అందుకని ఆ కరెంట్ ఉంటుంది ఆ క్యారెక్టర్లో. ఉమ్, అందుకని జనాలకు కనెక్ట్ అయిపోయింది. ఆయన హలో బ్రదర్లో ఉమ్, చేసిన క్యారెక్టర్ నాగార్జున పక్కనుండే పాత్ర మాత్రమే కాదు అది. ఉమ్, ఆ సినిమాని ఆ సన్నివేశాన్ని నిలబెట్టే పాత్ర కూడా చాలా సందర్భాల్లో, పర్టికులర్గా కోట కాంబినేషన్లో వచ్చే సీన్స్లోను ఆయన ఎక్స్ప్రెషన్స్, ఆయన ప్రవర్తన, ఆ సినిమాలో డైలాగ్ రైటర్ ఏం ఆశించాడో ఉమ్, ఆ ఆశించిన దాన్ని ఆయన పలికిస్తాడు అక్కడ. అంతకు మించి దానికి ఒక 2 రెట్లు వేసి మరీ పలికిస్తాడు. అలా అలాంటి ఎంబోజ్ చేసి నటించేటువంటి నటుడు ఆయనకి ఒక అద్భుతమైన అవకాశం అది అరగుండు క్యారెక్టర్ దొరకటం, ఉమ్, అహనా పెళ్ళంటలో. ఉమ్, అలాగే అదే టైంలో దానికి కొంచెం ముందు అంటే చంటబ్బాయి సినిమా షూటింగ్ టైంలో చిరంజీవి గారికి జంధ్యాల గారి ద్వారా పరిచయం అయింది. ఉమ్, ఆ పరిచయం అయిన తర్వాత పసివాడి ప్రాణం సినిమాలో ఒక చిన్న బిట్లో కనిపిస్తాడు బ్రహ్మానందం గారు. ఉమ్, జస్ట్ ఆ రోడ్డు మీద నడుచుకుని వెళ్ళే క్యారెక్టర్. ఉమ్, అంటే అతని నడిచే పద్ధతి చూసి ఆ పిల్ల ఐడెంటిఫై చేస్తుంది, ఇలాంటి ఇలాంటి వాకింగే ఉంటుంది. ఇలాంటి వాకింగ్ ఉన్నవాడే నా జీవితంలో వెళ్ళనని ఉమ్, ఐడెంటిఫై చేసేటువంటి క్యారెక్టరు. ఉమ్, అది బ్రహ్మానందాన్ని కొంచెం విచిత్రంగా చూశారు జనాలు ఆ క్యారెక్టర్లు. ఉమ్, బ్రహ్మానందం ఏ క్యారెక్టర్ వేసినా క్యారెక్టరే కనిపిస్తుంది అనడానికి అది కూడా ఒక ఉదాహరణ. ఆ తర్వాత చిరంజీవి గారితో ఆయనకు పరిచయం, ఇక అక్కడి నుంచి ఆ ట్రావెల్, ఆయనతో చేసిన సినిమాలు ఘరానా మొగుడు, వీటిలో ఉమ్, బ్రహ్మానందం క్యారెక్టర్ నడిచే పద్ధతి, ఆయన ఆ తరహా పాత్రలు అలాగే చేసేవాడు. అవి అవి ఎలా కావాలో అలాగే చేసేవాడు. రాజుబాబు తరహా కామెడీ చేసేవాడు అక్కడ, పద్మనాభం తరహా కామెడీ చేసేవాడు. ఉమ్, ఇంకొక సినిమాలో ఇంటలెక్చువల్ కామెడీ చేసేవాడు రేలంగి గారి లాగా. రేలంగి గారి లాగా అనుకుంటాం కానీ రేలంగి కూడా కాదు, ఈయన ధోరణే, ఉమ్, బ్రహ్మానందం ధోరణిలోనే నడుస్తుంది అది. ఇలా నడపాలంటే ఆయనకి విస్తృతమైన పరిజ్ఞానం ఉండాలి. ఆ పరిజ్ఞానం ఆయనకి జీవితంలో నుంచి, అనేక అనుభవాల్లో నుంచి స్వతహాగా అబ్బింది. దాంతో పాటు విస్తృతంగా చదువుకున్నాడు ఆయన. ఉమ్, ఆ చదువుకునే క్రమంలో ఆయనలోకి అనేక పాత్రలు ఇంకినాయి. ఆ ఇంకిన పాత్రల నుంచి ఆయన ప్రదర్శన ఉండేది. అందుకని బ్రహ్మానందం అలా ఒక రకంగా ఆయన ఎవరితోనూ పోల్చదగినటువంటి నటుడు కాదు. ఉమ్, అంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది అంటారు అదేదో రేలంగి తర్వాత అంటారు కానీ అలా వాళ్ళ తర్వాత వీళ్ళలాగా అనేటువంటివేవి కుదరవు బ్రహ్మానందంతో. ఉమ్, బ్రహ్మానందం బ్రహ్మానందమే అంతే, ఇక ఎవరితోనూ పోలికలు లేవు. ఉమ్, హాస్య నటుల కుటుంబంలో ఆయనది ఒక స్పెషల్ పేజీ. ఆయన గిన్నీస్ బుక్ అవార్డు కొట్టాడు. ఉమ్, అంటే అన్ని క్యారెక్టర్లు చేశాడు, ఎక్కడా కూడా జనాలు మొనాటనస్గా అనుకోలేదు. ఉమ్, అనుకుంటున్నారు అని కొంతమంది అనుకున్నారు కానీ, అంటే ఎక్కువ సినిమాలు చేసేస్తున్నాడు ఈయన, మొనాటనస్ అయిపోయాడు అనుకున్నారు కానీ ఉమ్, యాక్చువల్గా ఆయన ఆడియన్స్కి మొనాటనస్ అవ్వాలి. ఉమ్, ఇప్పటికీ ఆయనతో ఫుల్ లెంగ్త్ రోల్ చేయిస్తే చేయడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. ఉమ్, ఆయన కొంచెం వయసు ఇబ్బంది పెట్టినప్పటికీ తన్ని తాను అలా మౌల్డ్ చేసుకుని ఉన్నాడు. ఆయన క్యారెక్టర్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆయన ఏజ్ని ఉమ్, పట్టించుకోడు, తన ధోరణిలో తను వెళ్తాడు. ఎక్స్ప్రెషన్స్లో ఉమ్, చాలా సున్నితమైనటువంటి ఎక్స్ప్రెషన్లో ఆయన పండించేటువంటి హాస్యం, డైలాగ్ లేకుండా. ఉమ్, అంటే డైలాగ్ ఓరియంటెడ్ కామెడీ చేసే ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు మనకి. ఉమ్, డైలాగ్ మాడ్యులేషన్ ద్వారా కామెడీ పుట్టించే వాళ్ళు ఉన్నారు. ఉమ్, అసలు వీటితో సంబంధం లేకుండా తన ప్రెజెన్స్ నుంచి ఒక భావాన్ని ఆడియన్స్లోకి పంపు చేయగలగటం అనేది ఉమ్, బ్రహ్మానందం సాధించినటువంటి ఒక అద్భుతమైన విజయం. ఆయన బర్త్డే ఈ రోజున ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఉమ్, ఆయన ఇంకా అనేక సినిమాలు చేయాలనే కోరుకుంటున్నాను నేను. ఆయన అలా అంటే ఆయన లీజర్ దొరికింది అని ఆయన ఏదో బొమ్మలేస్తున్నాడు, ఉమ్, తనలో ఉన్నటువంటి అనేక ఇతర కళారూపాలని ప్రపంచం ముందు ప్రదర్శిస్తున్నాడు. కానీ ఉమ్, నటుడిగాను ఒక అద్భుతమైన దర్శకుడు కూడా ఉన్నాడు ఆయనలో, ఉమ్, ఒక అద్భుతమైన రచయిత ఉన్నాడు. వాళ్ళు కూడా ఎగ్జిబిట్ కావాలి జనాలకి. ఆయన ఎంత అర్థం చేసుకుని నటిస్తాడంటే
ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి సినిమా ఒకటి. రంగమార్తాండ ఉమ్, రంగమార్తాండ అంటారు. రంగమార్తాండ. ఉమ్, రంగమార్తాండ సినిమాలో ఒక సన్నివేశం అది కల్పించారు. అందులో దానవేరు సూరకర్ణలో డిలీట్ అయిపోయిన సీన్ అని చెప్పి ఒక సన్నివేశం కల్పించారు. ఉమ్, ఆ కల్పించిన అంటే ఆ సినిమాకి రైటర్గా పనిచేసినటువంటి కొండవీటి వెంకటకవి ఆయన ఏ ఎమోషన్లో వెళ్తాడు అనేది ఆ మోతాదు తెలిసినవాడు ఈయన. ఉమ్, అందుకని ఆ సన్నివేశం చాలా అద్భుతంగా పలికింది సినిమాలో. ఆయన ఏ ధోరణిలో చెప్తాడు అవతల వాళ్ళకి అనేది కూడా పట్టుకుని ఆ ధోరణిలో చెప్పాడు ఈయన. ఉమ్, ఆ సీన్లో ఆయన నటించిన పద్ధతి. అలాగే అవతల వైపు ఈయన కౌంటర్ పార్టు ఉమ్. ప్రకాష్ ప్రకాష్ రాజ్. రాజ్ గారు. ఇద్దరి కాంబినేషన్లో ఆ సన్నివేశం సినిమాకి ఒక లేని వెలుగును తీసుకొచ్చింది. ఉమ్, అది చేయగలగటం బ్రహ్మానందం వల్ల మాత్రమే అవుతుంది, ఇంకొకళ్ళ వల్ల అయ్యే పని కాదు అది. అందుకని బ్రహ్మానందం ఈజ్ బ్రహ్మానందం అంతే. ఉమ్, ఆయనకి ఎవరితోనూ పోలిక లేదు. ఆయన మొనాటనస్ కాదు. ఆయన జనాలు ఎప్పటికీ కోరుకునేటువంటి నటుడు. ఇప్పటికీ జనం కోరుకుంటున్నారు, ఈ జనరేషన్ వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. ఉమ్, ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఆయనకి ముందున్నటువంటి హాస్య నటులు వాళ్ళ ధోరణి వేరు, బ్రహ్మానందం ధోరణి వేరు. బ్రహ్మానందం సెట్ చేసినటువంటి బాడీని అడాప్ట్ చేసుకుని ఉమ్, ఒక రకంగా తెలుగు సినిమా హాస్య నటనని అడ్వాన్స్ చేసినవాడు బ్రహ్మానందం. ఉమ్, అందుకని పరిశ్రమ కూడా గుర్తుపెట్టుకుని తీరాల్సినటువంటి నటుడు ఆయన. ఉమ్, అందుకని ఆయనకేదో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది, ఉమ్, కానీ అది చాలదు. ఆయనకి ఇంకా పురస్కారాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఉమ్, అలాగే ఆయన్ని పరిశ్రమ ప్రాపర్గా సన్మానించలేదని కూడా నేను అనుకుంటున్నాను. అంటే ఆయనకి అడపాదడప ఏదో వేదికల మీద మైకి ఇవ్వటం, ఆయన ధోరణిలో ఆయన మాట్లాడటం ఉమ్. జరుగుతోంది, కానీ ఒక ఆర్టిస్ట్కి లభించాల్సినటువంటి పూర్తి స్థాయి సన్మానం కూడా ఆయనకి దక్కలేదు అనేది నా ఫీలింగ్. సో బ్రహ్మానందం ఇప్పటికీ అది చేయాలి ఆయనకి. అది చేయకపోతే ఒక రకంగా వీళ్ళు కృతజ్ఞులుగా మిగిలిపోతారు, ఉమ్, ఇండస్ట్రీ పీపుల్. అందుకని అవన్నీ జరగాలి. బ్రహ్మానందం గారి జీవితంలో చాలా సెలబ్రేషన్ ఉంది ఇంకా. అలాగే ఆయన పోషించాల్సినటువంటి పాత్రలు ఉన్నాయి, ఆయన కంట్రిబ్యూషన్ ఇంకా ఇండస్ట్రీకి కావాలి. ఆయన ఇంకొంచెం యాక్టివ్ అయ్యి ఈ బర్త్డే నుంచి తన ప్రభని ముందుకు తీసుకెళ్తాడని ఆశిద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్. థ్యాంక్ యూ.